రచ్చకెక్కిన మాగంటి గోపీనాథ్ ఇంటి గొడవ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈసీకి ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ ప్రద్యుమ్న మాగంటి గోపీనాథ్ కు చట్టబద్ధమైన ఏకైక వారసుడిని తానే అంటున్నారు. సునీతను గోపీనాథ్ వివాహం చేసుకోలేదంటున్నారు తారక్ ప్రద్యుమ్న. మాగంటి గోపీనాథ్ సునీత కేవలం లివింగ్ రిలేషన్ లోనే ఉన్నారంటున్నారు. తన తల్లి మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదంటూ కూడా తన కొడుకు చెప్పుకొస్తున్నాడు. వివాహం చేసుకోకుండా అఫిడవిట్ లో తన భర్తని అంటూ గోపీనాథ్ పేరును సునీత పెట్టడంపై తారక్ ప్రద్యుమ్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికేట్ ను పొందారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అక్టోబర్ 11న ఆర్డీఓ రద్దు చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు సునీత నామినేషన్ ను తిరస్కరించాలి అంటూ ప్రద్యుమ్న అయితే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ ఇంటి గొడవ ఇటు రచ్చకెక్కిందనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై అయితే మాగంటి గోపీనాథ్ కొడుకు ఇటు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి చిక్కుల్లో పడింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఉన్నటువంటి రచ్చ ప్రస్తుతం అయితే బదర్కెక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి సునీత మాగంటి గోపీనాథ్ కు రెండవ భార్య. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈసీకి అయితే ఆమె ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ ప్రతిజ్ఞ ఆయన మొదటి భార్య కొడుకుగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ కు చట్టబద్ధమైన ఏకైక వారసుని తానేనంటూ కూడా ఆయన ఈసీకి లేఖ రాశారు. కానీ ఇక్కడ మాత్రం ఈమె ఎన్నికల అఫిడవిట్ మాత్రం అది ఎక్కడా కూడా మెన్షన్ చేయనటువంటి పరిస్థితి. సునీతకు మరొక గోపీనాథ్ కు సంబంధించి కూడా ఎక్కడా కూడా అఫీషియల్ గా మ్యారేజ్ కాలేదు అనే అంశాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. కేవలం వాళ్ళు ఎక్కడ కూడా చట్టబద్ధంగా వివాహం జరిగినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ సునీత కేవలం లివింగ్ రిలేషన్ లో మాత్రమే ఉన్నట్టు తారక్ పేర్కొనడం జరిగింది. తన తల్లి మాలినీదేవికి గోపీనాథ్ కు విడాకులు కూడా ఇవ్వలేదు. విడాకులు ఇవ్వకుండానే సునీతతో ఆయన కొంతకాలంగా ఆయన సహజీవనం చేస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా వివాహం చేసుకోలేదు. చట్టబద్ధంగా తన తల్లి నేను మాత్రమే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులం అంటూ కూడా ఆయన ఈసీకి లేఖ రాశారు. కాబట్టి ఎన్నికల అఫిడవిట్ లో సునీత అవాస్తవాలను ఈసీకి ఇవ్వడం జరిగింది. వివాహం చేసుకోకుండానే అఫిడవిట్ లో తన భర్త అంటూ కూడా గోపీనాథ్ ను సునీత పేర్కొన్నట్టుగా ప్రతిజ్ఞ లేఖలో పేర్కొన్నాడు. కాబట్టి ఈ అంశం పైన పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. తారక్ ప్రతిజ్ఞ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్ కు పొందారంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. సునీతకి ఇచ్చినటువంటి ఫ్యామిలీ సర్టిఫికెట్ అక్టోబర్ 11న చెల్లదంటూ కూడా ఇప్పటికే ఆర్డీఓ దీనికి సంబంధించినటువంటి ఏదైతే లేఖనిచ్చారో లేఖ కూడా ఇచ్చారంటూ కూడా తారక్ ప్రతిజ్ఞ పేర్కొనడం జరిగింది. సునీత నామినేషన్ తిరస్కరించాలంటూ కూడా ప్రధాన ఎన్నికల అధికారికి ఎవరైతే మొదటి కుమారుడు ప్రతిజ్ఞ మాత్రం ప్రసంతం చేశారు. మాగంటి ఫ్యామిలీకి సంబంధించి అంటే ఈ గొడవ గత కొంతకాలంగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారంగా మారింది. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో బై ఎలక్షన్ లో తానే భార్యనంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెకే ఏదైతే ఇచ్చినటువంటి లెటర్ గా సునీతకు సంబంధించినటువంటి రెండవ భార్యకు ప్రస్తుతం బరిలో దింపింది. కానీ ఇక్కడ వాసు, ఇప్పుడు ఏదైతే ఆ సునీత నామినేషన్ కూడా తిరస్కరించాలి అంటూ కూడా ఆయన కంప్లైంట్ చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఏమైనా విచారణ చేస్తారా? అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా ఈసీ మొత్తాన్ని కూడా దీన్ని పరిశీలిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సీఈఓ ప్రస్తుతం అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించి అసలు పూర్వపరాలకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గరటువంటి డాక్యుమెంట్లు ఏంటి, ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత అన్న అంశానికి సంబంధించి కూడా, ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ తో పాటు వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్లతో పాటు కొన్ని పెళ్లి ఫోటోలు కూడా ఆయన ఆధారాలు కూడా లేఖతో పాటు ఈసీకి పంపడం జరిగింది. మరి సునీత సంబంధించిన అఫిడవిట్ ఒకసారి పరిశీలించి సునీత చెప్పినటువంటి వాస్తవాలు ఏంటి, వీళ్ళ వివాహం ఎప్పుడు జరిగింది, వీళ్ళకి ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఏంటి అన్న అంశం పైన కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. కానీ చూడాలి, ఈ ఇష్యూ కొంత కోర్టులో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. తెలంగాణ హైకోర్టు సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైతే బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కూడా ఈ అంశానికి సంబంధించి 2023 విషయంలో కూడా ఈ కేసును కోర్టులో వేసినట్టుగా తెలుస్తుంది. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆయన కూడా తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశాడు. రెండవ భార్యను తన భార్యగా ఆయన గత ఎన్నికల్లో కూడా వరుసగా జరిగినటువంటి గత ఎన్నికలలో కూడా ఆయన మాగంటి గోపీనాథ్ రెండో భార్యగా అఫిడవిట్లో చూపిన అంశాన్ని 2023 ఎలక్షన్ తర్వాత కూడా ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్
కోర్టులో సవాల్ చేశారు. అది కోర్టు పరిధిలో కూడా ఉంది. మరి కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ఎంతవరకు ఎన్నికల సంఘం పరిశీలిస్తున్న చూడాలి. మొత్తానికైతే ప్రతిజ్ఞ చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా అధికారికంగా అఫీషియల్ గా సునీత మాగంటి గోపీనాథ్ భార్య కానే కాదు, తన తల్లి మాత్రమే భార్యగా ఉన్నారు. ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి విడాకులు తీసుకోలేదు ఆయన మా తల్లి దగ్గర నుంచి, నేను వారసునిగా నేను మాత్రమే ఉన్నానని కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొంటూ కూడా దాని తగిన ఆధారాలు, వాళ్ళ తల్లితో జరిగినట్టు వివాహం కావచ్చు, ఈయన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర ఆధారాలను కూడా ఆయన ఈ లేఖతో పాటు ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తున్న నేపథ్యంలో ఇవ్వడం జరిగింది. మరోపక్క సునీతకి ఇచ్చినటువంటి ఫ్యామిలీ సర్టిఫికెట్ అక్టోబర్ 11న ఆర్డీఓ రద్దు చేశారంటూ కూడా తారక్ స్పష్టంగా ఈ లేఖలో పేర్కొన్నారు. మరి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఫ్యామిలీ సర్టిఫికేట్ రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో ఏ విధంగా నేను మాగంటి గోపీనాథ్ భార్య నేను సునీత సమర్థించుకుంటుందో చూడాలి. మొత్తానికైతే ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను చేసుకున్నటువంటి వివాహం సంబంధించి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా, మరోపక్క సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి నేను భార్యనంటూ కూడా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న అంశానికి సంబంధించి కావచ్చు, మరోపక్క ఆర్డీఓ ఏదైతే ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేసిన నేపథ్యానికి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని కీలక ఆధారాలు అయితే ప్రతిజ్ఞ అయితే కోర్టుకు సమర్పించారు. మరి ఎంత మేరకు ఎన్నికల కమిషన్ సమర్పించారు, మరి ఎంత మేరకు వీటిని పరిశీలిస్తుంది చూడాలి. ఇది కోర్టు పరిధిలో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఎన్నికల సంఘం తీసుకోబోయేటువంటి నిర్ణయం చాలా కీలకంగా అవుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిగా ఉన్నటువంటి సునీతకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల నామినేషన్ నేపథ్యంలో ఇచ్చినటువంటి అఫిడవిట్ లో తప్పుడు తడకలుగా ఉంది, అన్ని అవాస్తవాలను ఎన్నికల సంఘాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయంటూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించి అయితే ఇదొక సంచలనం రేపుతా ఉంది, ఒక ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఈమె ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్ల గడువు కూడా నిన్నటితోనే ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్క్రూటినీ పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ స్క్రూటినీలో మరి వీటిని పరిశీలన తీసుకుంటారా, ప్రతిజ్ఞ చేసినటువంటి ఫిర్యాదును ఈసీ ఎంత మేరకు పరిగణిస్తుంది, ఆధారాలను పరిశీలిస్తుందా అనే అంశానికి సంబంధించి కొంత ఎన్నికల కమిషన్ నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు, మాగంటి గోపీనాథ్ పెద్ద కుమారుడు, వారసుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా ఎన్నికల కమిషన్ కు సునీతకు సంబంధించిన నామినేషన్ ను తిరస్కరించాలంటూ కూడా ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి ఆ లేఖ రాయడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. మరి ఈ లేఖ పైన ఏ విధంగా విచారణ జరుపుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొంత ఉత్కంఠగా మారిగా ఖచ్చితంగా కూడా ఈ లేఖ జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. చెప్పండి. అంటే ఇప్పుడు అఫిడవిట్ లో మాగంటి గోపీనాథ్ నా భర్త అంటూ కూడా ఆవిడ అందులో రాసుకొచ్చింది కాబట్టి, మరొక వైపు చూస్తే ఇది ప్రత్యుమ్న కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, మరి దీనికి సంబంధించి అంటే ఇటు పార్టీకి కూడా ఇదొక చెడ్డ పేరుని తెచ్చే అంశం కాబట్టి ఇటు పార్టీ దీనికి సంబంధించి ఎటువంటి పరిశీలన చేస్తుంది అనుకోవచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్యగా సునీతనే ప్రస్తుతం అయితే బరిలోకి దిగింది. కానీ ఇక్కడ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు, అంటే ఆమె భార్య కానే కాదన్న విషయాన్ని చాలా బలంగా ఆయన చెప్పినట్టు పరిస్థితి. ఎందుకంటే ఆయనతో పాటు కేవలం లివింగ్ రిలేషన్ లో మాత్రమే ఆమె ఉన్నది, ఎక్కడ కూడా ఆమె భార్య కాదు, చట్టబద్ధంగా నా తల్లి మాత్రమే భార్య అంటూ కూడా ఆయన స్పష్టంగా పేర్కొంటున్నారు. కాబట్టి ఇది మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు మరి పరిశీలించలేదు, ఒకవేళ మరి బీఆర్ఎస్ పార్టీకి ఆయన ఏమైనా ఇలాంటి ఫిర్యాదు ఏమైనా చేశారా అన్న అంశాన్ని చూడాల్సింది. నేను ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఉంటున్నాడు, అవసరమైతే నేను హైదరాబాద్కి వస్తాను, ఇండియాకి వచ్చి కూడా దీన్ని విచారణ ఎదుర్కోవడానికి ఇంకేమైనా ఆధారాలు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ప్రస్తుతం తారక్ ప్రతిజ్ఞ ఆయన లేఖలో పేర్కొన్నాడు. ఒకవేళ వచ్చి వివరణ ఇవ్వాలి, లేదంటే వచ్చి ఆయన ఏమైనా ఫిర్యాదు చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను అమెరికా నుంచి ఇండియాకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రతిజ్ఞ మాత్రం లేఖలో పేర్కొనడం. మరి ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యామిలీ సర్టిఫికేట్ రద్దయిన నేపథ్యానికి సంబంధించి మరి ఈ ఆధారాలను ఏమైనా పరిశీలిస్తుందా, ఎందుకంటే మొదటి వారసుడిగా నేనున్నప్పుడు వేరొకరిని ఎలా పేర్కొంటారన్న అంశానికి సంబంధించి ఈయన తండ్రిగా ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఈ లేఖతో జత చేశాడు. కాబట్టి వీటన్నిటిని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం. ఎందుకంటే భారత ఎన్నికల చట్టానికి సంబంధించినటువంటి సిఇఓ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారాలు పరిశీలించాలి. కాబట్టి మరి ఎంత మేరకు వీటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాడు, ఈ ఆధారాలను పరిశీలిస్తారా అనే అంశాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ స్క్రూటినీ లెవెల్లో ఖచ్చితంగా ఇంకో సమయం ఉంది. కాబట్టి ఈ రోజు రేపు జరిగేటువంటి అంటే ప్రస్తుతానికైతే నామినేషన్ కూడా జరిగిపోయాయి, నామినేషన్ల గడువు కూడా ముగిసిపోయింది.
కాబట్టి సునీత విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే, ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా చేసినటువంటి ఆరోపణలు మాత్రం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పైన, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ పైన కూడా చాలా ఈ యొక్క ఇబ్బంది పెట్టేకరంగానే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆమె ఏం చెప్తుంది అంటే, ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ కూడా మ్యారేజ్ జరగలేదని చెప్తా ఉన్నారు. మరి మ్యారేజ్ జరిగిన దానికి ఆమె ఎలాంటి ఆధారాలు ఇస్తారు, నేను మాగంటి గోపీనాథ్ భార్యనంటూ కూడా పేర్కొన్న నేపథ్యానికి సంబంధించి మరి ఈయన ప్రస్తుతం వచ్చినటువంటి మరొక భార్య ఉంది, ఆ మొదటి భార్యగా ఉన్నటువంటి వ్యక్తిని కాదని ఈమె ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది, అక్కడ నేను ఏకైక వారసుని మాగంటి గోపీనాథ్కు నేనే అంటూ కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క తన భార్యకు ఎక్కడ కూడా ఎవరైతే మొదటి భార్యకు ఎక్కడ కూడా విడాకులు ఇవ్వకుండానే ఈమెతో సహజీవనం చేసిన అంశానికి సంబంధించి కూడా వీటన్నిటినీ ఈ కోర్టు పరిధిలో అంశాలని కొట్టిపారేస్తుందా, లేదా నిశ్చితంగా పరిశీలించి ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఫ్యామిలీ సర్టిఫికెట్ ను ఆర్డీఓ రద్దు చేసిన అంశానికి సంబంధించి పరిగణలోకి తీసుకుంటుందా, మరి ఇతను చెప్తున్నట్టు విధంగానే ఇతని డేట్ ఆఫ్ బర్త్ ని కానీ ఇతని తల్లికి సంబంధించినటువంటి మ్యారేజ్ ఫొటోస్ తో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ ను మరి ఎన్నికల సంఘం ఎంతవరకు పరిశీలిస్తుంది, వీటిని పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. ఆ తుది నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్లే చెప్పాలి. కానీ ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం తీవ్ర దుమారం లేపుతా ఉన్నాయి. సో ఇప్పటికే చూసుకుంటే ఈ విషయం ఇటు బీఆర్ఎస్కి ఎలా మిస్ అయింది అనుకోవచ్చు, అండ్ అలాగే ఇది పార్టీకి భారీ ఎత్తున డ్యామేజింగ్ ఇష్యూ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు ఓట్ చోరీపై కూడా ఇటు బీఆర్ఎస్ చాలా పోరాటం చేస్తుంది కేటీఆర్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి అసలు కేటీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు, అసలు ఎలా స్పందిస్తారనుకోవచ్చు? వాళ్ళు చాలా ఈజీగా రాజకీయ పార్టీలు అనేవి ఇలాంటి అంశాలపైన చాలా ఈజీగా కొట్టిపారేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పుడు ఆయన 2023 ఎన్నికల్లో కూడా ఆయన సునీతనే భార్యగా క్లెయిమ్ చేశారు. కానీ అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ సంబంధించి కూడా ఈమె అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈమె తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేస్తుంది తన తండ్రి విషయంలో అన్న విషయాన్ని తన భార్య అంటే మొదటి భార్యగా ఉన్నటువంటి తన తల్లి ఉన్నప్పటికీ కూడా తాను ఆయన భార్యనట్టు కూడా క్లెయిమ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తుతం ప్రతిజ్ఞ తప్పుపడతా ఉన్నాడు. మరోపక్క దానికి సంబంధించిన ఆధారాలు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీని కొంత ఇరుకున పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే పరంగా కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం భారత చట్టాల ప్రకారం కూడా లేకపోతే హిందూ చట్ట ప్రకారం కూడా మొదటి భార్యకు సంబంధించి అధికారికంగా కోర్టు ద్వారా ఎలాంటి ఏదైతే విడాకులు లేకుండానే డైవర్స్ ఇవ్వకుండానే ఈమె ఏ విధంగా రెండవ భార్య అవుతుంది అన్న అంశానికి ఎంత మేరకు చట్టాలు అంగీకరిస్తాయనే దాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించాలి. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు వదిలేస్తుందా ఈసీ, లేదంటే ఈసీ ప్రస్తుతం ప్రతిజ్ఞించినటువంటి ఆధారాలను పరిశీలించి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్న అంశానికి సంబంధించి అయితే చూడాల్సింది. కానీ ఇప్పటికిప్పుడు ఇది తెగే అంశం కాదనే చెప్పాలి. కాకపోతే ఎన్నికల వరకు మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపెట్టేటువంటి అంశం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదని ఏకంగా మాగంటి గోపీనాథ్ కుమారుడే చెప్తున్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా కొంత ఇరకాటంలో పడే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఇది ఏ విధంగా దీన్ని కౌంటర్ ఇస్తుంది బీఆర్ఎస్ చూడాలి. ఎందుకంటే మొదటి భార్యకు సంబంధించి విడాకులు లేకుండా రెండో భార్య ఏ విధంగా క్లెయిమ్ చేస్తుంది ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అఫిడవిట్ లో కావచ్చు. ఎందుకంటే ఈసీ మాత్రం ఖచ్చితంగా డాక్యుమెంట్ల పరంగా ఏ మాత్రం తేడా ఉన్నా ఖచ్చితంగా నామినేషన్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈమె చెప్పినటువంటి ఏదైతే అఫిడవిట్ లో ఏ మాత్రం తేడా ఉన్నా, సర్టిఫికేట్లకు పేర్కొన్నటువంటి అంశాలకు ఏ మాత్రం వ్యత్యాసం ఉన్నా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటగా నోటీస్ ఇవ్వచ్చు, లేదంటే స్క్రూటినీ దశలోనే వాటిని తప్పించే అవకాశం ఉంటుంది, నామినేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎన్నికల కమిషన్ తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉండబోతుంది చూడాలి. మరి ఎవరైతే ప్రతిజ్ఞ రాసినటువంటి లేఖ ఈసీకి చేరి ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనిపైన నోటీసులు జారీ చేసే అవసరమైతే వివరణ కోరే అవకాశం ఎవరైతే కంప్లైంటర్ గా ఉన్నటువంటి తారక్ ప్రతిజ్ఞను కోరే అవకాశం ఉంది. సేమ్ టైం సునీతని కూడా వివరణ అడిగే అవకాశం ఉంది. ఆధారాలకు సంబంధించి డాక్యుమెంట్లన్నీ పరిశీలించి నిశ్చితంగా పరిశీలించి అవన్నీ ప్రాపర్ గా అఫీషియల్ గా చట్టపరంగా ఉన్నటువంటి డాక్యుమెంట్లేనా లేదా ఫ్యాబ్రికేట్ ఏమైనా ఉన్నాయా అన్న అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆ పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి నిబంధనలు ఏమైనా ఉల్లంఘన జరిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతకు ఇబ్బందులు తప్పవనేది మాత్రం స్పష్టమవుతోంది. మరి చూడాలి ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకుపోయే నిర్ణయం కావచ్చు, ఆ స్క్రూటినీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఆ ప్రతిజ్ఞ ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి డాక్యుమెంట్లు ఈయన ఇవ్వడం జరిగింది, ఆ డాక్యుమెంట్ లో వాస్తవం ఎంత, సునీత డాక్యుమెంట్ లో వాస్తవం ఎంత అన్న అంశాలను
నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తారక్ ప్రత్యుజ్ఞ చేసినటువంటి ఆరోపణలు ఆధారాలు మాత్రం ప్రస్తుతం మనం చూసినటువంటి ఆ కంప్లైంట్ కాపీ, మరోపక్క ఆయన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, తల్లితో దిగినటువంటి మ్యారేజ్ మాగంటి గోపీనాథ్, మరోపక్క మొదటి భార్య పెళ్లి ఫోటోస్ కూడా ఆయన ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మొదటి భార్యతో చట్ట ఎలాంటి విడాకులు లేకుండా రెండో భార్య ఎలా అవుతుంది అన్న విషయాన్ని క్వశ్చన్ చేస్తుందా, లేదంటే ఒక కొడుకు ఉన్నప్పుడు ఇతను మాగంటి వాసు అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇటు సునీతనే పార్టీ నియమించింది. సో అప్పటి నుంచి కూడా ఇటు తారక్ ఎక్కడా కూడా దీనికి సంబంధించి స్పందించలేదు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని బయట పెడుతున్నారనుకోవచ్చు, అంటే దీని వెనుక ఎవరున్నారనుకోవచ్చు వాసు? ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలైన తర్వాత ఆమె ఏం అందులో పొందుపరిచిన విషయం అంటే అప్పటికప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. ఆమెకు బీఫామ్ ఇచ్చినప్పుడు కావచ్చు, నోటిఫికేషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఆ నోటిఫికేషన్ లో ఎలాంటి అంశాలు ఆమె పేర్కొందన్న విషయం అవి ఖచ్చితంగా తెలవడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే అంటే బీఫామ్ ఇవ్వడము, సునీతను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దాన్ని అభ్యంతరం తెలిపేటువంటి అవకాశం ఉండదు. కాకపోతే ఎందుకంటే అది ఓపెన్ గా వాళ్ళు మొదటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ ఈమె సునీతతోనే కలిసి ఉంటున్నాను తెలుసు కాబట్టి ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆయన డిక్లేర్ చేసింది. కానీ అఫీషియల్ గా డాక్యుమెంట్ పరంగా మాత్రం లీగల్ గా చట్టపరంగా ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థి పైన పార్టీ పైన ఉంటుంది. కానీ ఇక్కడ ప్రస్తుతం ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం చట్టపరమైనటువంటి అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఆమెతో సహజీవనం చేసిన విషయాన్ని ఈయన ఒప్పుకుంటున్నాడు, వాళ్ళు కలిసి ఉంటున్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. కానీ మ్యారేజ్ జరగలేదు, అఫీషియల్ గా డాక్యుమెంట్ పరంగా ఈమె ఎక్కడ కూడా లీగల్ గా భార్య కాదు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. నేను ఏదైతే కుటుంబ పరంగా ఉన్నటువంటి సర్టిఫికెట్ ని కూడా ఆర్డీఓ క్యాన్సిల్ చేసిన విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని ఖచ్చితంగా ఆలోచించే అంశం దీంట్లో ఎందుకంటే భార్యకు సంబంధించినటువంటి మొదటి భార్య బతుకుండగానే రెండో భార్యను చేసుకున్న అంశానికి సంబంధించి పెళ్లి కూడా కాలేదని చెప్తా ఉన్నారు ప్రతిజ్ఞ. మరి దానికి సంబంధించి సునీత ఏ విధంగా సమర్థించుకుంటుంది, దానికి తగినటువంటి ఆధారాలు ఎలా సబ్మిట్ చేస్తా ఉంది, ఇవన్నీ కూడా కొన్ని చూడాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అంటే ఏదైతే కొడుకుగా సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే అతన్ని కొడుకుగా ఎక్కడ పేర్కొనలేదు, ఏకైక వారసుడు నేనే అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కానీ అక్కడ పేర్కొన్నటువంటి పేర్లు వేరు. అంటే ఈయన ఎక్కడ కూడా వారసుడిగా పేర్కొనేటువంటి నేపథ్యం. కానీ బర్త్ సర్టిఫికేట్ లో బాగంటి గోపీనాథ్ తండ్రిగా ఉన్నారు, మరోపక్క తల్లికి సంబంధించినటువంటి మిగతా డాక్యుమెంట్లు అన్ని కూడా ఫ్యామిలీగా కూడా ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సునీత ఏ విధంగా ఇప్పుడు క్లెయిమ్ చేస్తుంది, సునీత అయితే ఇప్పటికే పూర్తిగా కూడా డాక్యుమెంట్లన్నీ కూడా ఎన్నికల కమిషన్ కు ఇచ్చినటువంటి పరిస్థితి, అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవి నిజంగా తప్పని తేలితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీన్ని ఎన్నికల కమిషన్ నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. నిశ్చితంగా కూడా ఆ డాక్యుమెంట్లన్నీ కూడా అవసరమైతే ఎక్కడెక్కడి నుంచి ఏ డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ డాక్యుమెంట్ ఆయా శాఖల నుంచి కూడా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సమాచారంలో కూడా ఏమాత్రం లోపాలున్నా ఏమాత్రం పొరపాటున్నా ఈసీ చూస్తున్నాం. మనం చాలా ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కూడా అక్షర దోషాలు ఉన్న సందర్భంలో కూడా నామినేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏకంగా ఆమె పైన తీవ్ర ఆరోపణలకు సంబంధించి ప్రతిజ్ఞ చేసినటువంటి ఆరోపణలు సునీతకి ఇచ్చినటువంటి ఫ్యామిలీ సర్టిఫికెట్ ను అక్టోబర్ 11న ఆర్డీఓ రద్దు చేశాడన్న అంశాన్ని ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. సునీత నామినేషన్ తిరస్కరించాలంటూ కూడా ఆయన స్పష్టంగా పేర్కొంటున్నాడు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందింది, ఆ పొందినటువంటి సర్టిఫికెట్ పైన ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ రద్దు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. కాబట్టి రెవెన్యూ పరంగా కూడా చిక్కులో ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది డిపార్ట్మెంటల్ పరంగా. మరి మ్యారేజ్ కి సంబంధించి మరి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంత మేరకు ఆమె దగ్గర ఉంది అనే మాత్రం చూడాల్సి ఉంది. అంటే చాలా రకాలుగా అంటే మొదటి భార్యకు సంబంధించినటువంటి ఆధారాలు బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రతిజ్ఞకు సంబంధించినటువంటి తండ్రి మాగంటి గోపీనాథ్ గా ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ కనిపిస్తా ఉంది. మరొక మొదటి భార్యకి ఎక్కడ విడాకులు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ రెండో భార్యగా చెప్పుకున్నటువంటి సునీతకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా, ఉంటే మాగంటి గోపీనాథ్ ఎలా భర్త అయ్యాడన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు ఒకవేళ ఈసీ అడిగితే ఇయ్యక తప్పని పరిస్థితి. అవి లేకుంటే మాత్రం అవి ఎంతవరకు ఈ అఫిడవిట్ లో పొందుపరిచింది అనేది మాత్రం చూడాలి. అది మాత్రం అంటే ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ గడువు ముగిసే లోపే అఫిడవిట్ దాఖలు చేసే నేపథ్యంలో ఇవన్నీ పొందుపరచాలి. కాబట్టి అవి పొందుపరిచారా లేదా అన్న అంశానికి సంబంధించి తప్పుడు ఆధారాలు ఇచ్చిందన్న విషయాన్ని ఆయన పేర్కొంటున్నాడు. కానీ ఎన్నికల కమిషన్ వాటిని ఈయన చేసినటువంటి ఆరోపణలు ఇచ్చినటువంటి ఆధారాలను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరి చూడాలి ప్రత్యేకం చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి లీగల్ గా డాక్యుమెంట్ వైజ్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి
ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతకైతే ఇబ్బందులు తప్పవనేది మాత్రం స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ వాసు. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు ఏదైతే జూబ్లీ హిల్స్ కి సంబంధించిన అంశం ఉందో ఇటు సునీత గోపీనాథ్ విడాకులు కొడుకు అయితే ఇటు కంప్లైంట్ చేశారు ఎన్నికల అధికారికి. తను సునీత ఇటు గోపీనాథ్ని పెళ్లి చేసుకోలేదు, కేవలం వాళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. కానీ ఎన్నికల అధికారికి మాత్రం అఫిడవిట్లో మాత్రం తన భర్తని అంటూ కూడా అందులో పొందుపరిచింది. ఏ విధంగా తను భర్త అవుతుంది, నేను ఏకైక వారసుడిని నేనే అంటూ కూడా ఇటు తారక్ అయితే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మరి దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, అలాగే పార్టీ ఏ విధంగా దీనిపై స్పందిస్తుంది అనేది కూడా